ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న తిరుపతిలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తిరుపతి డిప్యూటీ ఎన్నికల్లో ఎమ్మెల్సీని కిడ్నాప్ చేస్తారని, కార్పొరేటర్స్ను బెదిరించి ఓట్లు వేయించాలని తెలిపారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో నీ శాసనసభ్యుడు గెలుచుకున్నటువంటి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంటే నోటికి ప్లాస్టర్ వేసి కూర్చున్నావు ఏంటయ్యా? నాకు అర్థం కాలేదు. వారిని దుంపదేగా నేను 10 సంవత్సరాలు నేను చూస్తున్నా, ఎంత ఊగిపోయేవాడు. ప్రజాస్వామ్యం అన్యాయం అయిపోతుంది, అక్రమం అయిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నాడు, ఇన్ని చెప్పావు కదా. మరి ఇవాళ ఏమైంది? ఇవాళ నీ నియోజకవర్గంలో అంటే జనసేన నియోజకవర్గంలో ఇంత దారుణం జరుగుతుంటే తిరుపతిలో పవిత్రమైన ప్రదేశంలో ఇన్ని దారుణాలు. అరే ఎమ్మెల్సీని కిడ్నాప్ చేశారండి, దుర్మార్గం. 4 కార్పొరేటర్లను ఎత్తుకుపోయి కొట్టి ఓట్లు వేయించుకున్నారండి తిరుపతిలో. వాళ్ళ తర్వాత వచ్చి కరుణాకర్ రెడ్డి గారి సమక్షంలో చెప్పారు, అయ్యా మమ్మల్ని కొట్టారు, బెదిరించారు, చేతులు ఎత్తకపోతే ఊరుకోమన్నారు, అందుకని భయపడి చేశామంటే ఇది ప్రజాస్వామ్యమా? పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతా ఉన్నా, జనసేన అడుగుతా ఉన్నా. ఈ దుర్మార్గాల్ని ప్రోత్సహిస్తున్నది ఒక్క చంద్రబాబు నాయుడు గారే కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా అనేటువంటి భావన కలుగుతూ ఉన్నటువంటి తరుణం. మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం బెదిరింపులకు, ప్రలోభాలకు పాల్పడిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు కార్పొరేషన్లో కూటమి ప్రభుత్వం బెదిరింపులో కార్పొరేటర్లు పార్టీ మారారని తెలిపారు. అయితే ఇరు వర్గాలకు సమానంగా కార్పొరేటర్స్ ఉండగా తాము క్రాస్ ఓటింగ్తో ఓడిపోవడం బాధాకరమన్నారు. యాంటీ డిఫెక్షన్లా ఉన్నప్పటికీ అమలు కాకపోవడం దురదృష్టకరమని అంబటి అభిప్రాయపడ్డారు. డబ్బులు ఇస్తామని ఫోన్లు చేయటం చేశారు. కొంతమందికి డైరెక్ట్గానే డబ్బులు ఇచ్చి వారి మెడల్లో కండవాలు వేశారు. మీకు తెలుసు, బహిరంగంగానే ఎంపీ గారు వెళ్ళి కండవ వేశారు, ఎమ్మెల్యేలు ఇళ్ళకెళ్ళి వాళ్ళని బతినాడుకుని కండువాలు వేశారు, వాళ్ళకు ప్రలోభాలు పెట్టారు. అయినా వాళ్ళు పోగా కూడా మాకు 28 మంది ఉన్నారు. ఇటు 28 మంది, అటు 28 మంది. మేము ఈ 28 మందిని కాపాడుకోవడం కోసం క్యాంప్ పెట్టాం, వాళ్ళు కూడా క్యాంప్ పెట్టారు. అప్పుడే తేలిపోయింది వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనాలనే ప్రయత్నం చేస్తున్నారని. సరే 28 లాటరీ అవుతుందేమోనని మేము అనుకున్నాం. మా ఎమ్మటే వచ్చారు, మా కండువాలే వేసుకున్నారు. మా పార్టీ తరపునే గెలిచిన వారు 4 క్రాస్ ఓట్ చేశారు. ఇది మమ్మల్ని చాలా బాధించినటువంటి అంశంని మనం చేస్తున్నాం. పార్టీ మారటం అనేది చట్ట విరుద్ధం, యాంటీ డిఫెక్షన్ లా ఉన్నా కూడా అమలు కావట్లా ఈ దేశంలో. దురదృష్టవశాత్తు ఎంపీలు మారుతున్నారు, ఎమ్మెల్యేలు మారుతున్నారు, కార్పొరేట్లు మారుతున్నారు, కానీ యాంటీ డిఫెక్షన్ లా మాత్రం వర్తించటం లేదు. దురదృష్టం అంటున్నా. అది చట్టాన్ని తీసుకొచ్చారు కానీ అమలుకు మాత్రం సాధ్యం కావట్లేదు. అది అలాంటి పరిస్థితుల్లో కొంతమంది మారిపోయిన వాళ్ళు మాకు కనపడతా ఉన్నారు. మారకోకుండా మాతోనే ఉండి మమ్మల్ని మోసం చేసిన వారిని చూసినప్పుడు మరింతగా రాజకీయాల్లో బాధ కలుగుతుందని ఈ సందర్భంగా మనం చేస్తాం. శభాష్, వెళ్ళిపోతే వెళ్ళిపోండి, ఇప్పుడైనా మాకేం అభ్యంతరం లేదు.